శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. శ్రుతీనాం మూర్ధానో దదతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినే యయోర్లాక్షాలక్ష్మీరరుణహరి చూడామణి రుచిః. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వామే కోదండదండం నిజకర కమలే దక్షిణే బాణమేకం పశ్చాద్భాగే చ నిత్యం దదతం అభిమతం చాపతూణీరభారం. వామే వామే లసభ్యాం సహ మిళితతనుం జానకీ లక్ష్మణాభ్యాం రామం శ్యామం భజేహం ప్రణత జన మనఃఖేద విక్షేద దక్షం. అంబోధరశ్యామం అంబోధరశ్యామలమంబుజాక్షం ధనుర్ధరం వీరజటాకలాపం పార్శ్వద్వయే లక్ష్మణమైథిలీభ్యాం నిషేవ్యమానం ప్రణమామి రామం. కోదండ దీక్షా గురుమప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం అజానుబాహుం జగదేక వీరం అనాథనాథం రఘునాథమీడే. కర్పూరాంగ విలేపనం రఘువరం రాజీవనేత్రం ప్రభుం కస్తూరీ నికరాకృతిం కరధృతి ప్రధ్వంసినం శ్రీహరిం కందర్పాయుత కోటి సుందరతనుం కామారి సేవ్యం గురుం కాంతాకామదమప్రమేయమమలం సీతాసమేతం భజే. శ్రీమద్ రామాయణ కథా శ్రవణ ఆసక్తులమై ఉన్న మనం ఇప్పటికి 4 సర్గలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఈ ఎపిసోడ్లో 5వ సర్గలో ప్రవేశిస్తున్నాం. 5వ సర్గలో అయోధ్య నగరాన్ని వర్ణిస్తున్నారు. సర్వాపూర్వమియం యేషాం ఆసీత్ కృష్ణా వసుంధరా ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినాం యేషాం ససగరో నామ సాగరో యన కానితః షష్ఠిపుత్ర సహస్రాణి యం యాంతం పర్యవారయన్. ఇక్ష్వాకూణామిదం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మకామార్థసహితం శ్రోతవ్యం అనసూయయా. శ్రోతవ్యం అనసూయయా. కేవలం దోషాలు ఎత్తి చూపించేటటువంటి దృష్టి అసూయ. అటువంటి అసూయ దృష్టితో ఎవరైనా పరిశీలించినట్లయితే, చూసినట్లయితే, చదివినట్లయితే, ఆలోచించినట్లయితే రామాయణం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని ఆ అసూయ దృష్టే అసలు మొత్తం మనిషి యొక్క ఆలోచన దృక్పథాన్ని పాడు చేస్తుంది. మరి ఎటువంటి దృష్టి ఉండాలి? అనసూయమైన దృష్టి ఉండాలి. ఆ చెప్పబడే విషయం మంచిదైతే మంచిని గ్రహించే స్థితి ఉండాలి. అలా అది చెడ్డదైతే ఇది చెడ్డదని గ్రహించే స్థితి ఉండాలి. అయితే రామాయణ శ్రవణంలో ఆ అనసూయ దృష్టి చెప్పారు. అంటే ఇప్పుడు రామాయణంలో చెడ్డది ఏది చెప్పబడలేదు కాబట్టి ఇది చెడ్డదే అని చూడవలసిన ఆ దృష్టితో అవసరం లేదు. రామాయణం అంతా గ్రాహ్యమే. అది నేను గ్రహించి నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, నేను సాధించవలసినటువంటి మోక్ష పురుషార్థానికి సాధించడానికి ఈ రామాయణ కథ నాకు ఎంతవరకు ప్రేరణనిస్తుంది, నేను ఎంతవరకు అర్థం చేసుకుని ఆ రామాయణ కథాంశాలని మనస్సులో భావించుకుంటూ నా జీవితాన్ని ఆ విధానంలో నేను ముందుకు తీసుకెళ్ళి నేను ఆశించిన ఫలితాన్ని పొందగలను అనేటటువంటి దృష్టితో
రామాయణాన్ని చదవాలి, వినాలి, చెప్పేవాళ్ళు చెప్పాలి, వినేవాళ్ళు వినాలి. అందుకని అనసూయ ముందే మొట్టమొదటి మాట చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. శ్రోతవ్యమనసూయ, ఇది మొట్టమొదటి విజ్ఞాపన. దీన్ని మనం నిష్కల్మషంగా నిర్దుష్టమైన బుద్ధితో అమలు జరపాలి. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? సర్వాపూర్వమియం యేషామాసీత్ కృష్ణ వసుంధర, ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తు కూడా ప్రజాపతి ముపాదాయ నృపాణం జయశాలినాం ఆసి కృష్ణ వసుంధర, ఈ సమస్తమైనటువంటి సప్తద్వీపాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ భూమండలం మనువు దగ్గర నుంచి, ప్రజాపతి అయినటువంటి మనువు దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక మంది రాజులు పరిపాలించారు. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? జయశీలురు, జయమే శీలముగా కలిగిన వారు, జయశాలురు, జయమే శీలముగా కలిగిన వాళ్ళు జయశాలురు. ఈ వంశంలో యశాం సగరో నామా, ఈ వంశంలో సగరుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన సుప్రసిద్ధుడు. ఈ సగరుని యొక్క షష్ఠి పుత్ర సహస్రాన్ని 60 వాళ్ళు సగరుని 60,000 మంది కుమారులు. వాళ్ళు ఏం చేశారు? యజ్ఞాశ్వాన్ని వెతకటం కోసం సాగరో ఏన కాదిత, ఆ సగరుడి చేత సాగరం తవ్వబడింది. తవ్వబడితే దానికి సాగరం అని పేరు వచ్చింది. అంతటి మహానుభావులు ఈ వంశంలో ఉన్నారు, పూర్వం పరిపాలించారు అని చెప్పటం అన్నమాట. ఈ ఇక్ష్వాకు వంశంలో మహానుభావులైన ఎందరో రాజులు జన్మించారు. వంశానికి వాళ్ళు వన్నె తెచ్చారు. అటువంటి మహావంశంలో జన్మించిన శ్రీరాముని చరిత్రమే ఈ రామాయణం. మహదుత్పన్నమాఖ్యానం రామాయణం ఇది శ్రుతం తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలం ఆదిత మొదటి నుంచి రామాయణం కథని వర్తయిష్యామి, నేను ప్రవర్తింపజేస్తాను. ఎలాగా? బ్రహ్మానుగ్రహ ప్రభావంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ రామాయణాన్ని నేను లోకంలో ప్రవర్తింపజేస్తాను. ఇది ఏం చేస్తుంది? అధర్మార్థ కామ సహితం. ఇందులో 4 పురుషార్థాలు ఉన్నాయి, కానీ 3 చెప్తున్నారేమి? ధర్మ అర్థ కామ అని 3 చెప్తున్నారు. 4వ పురుషార్థంకి మనం సమయం సంపాదించుకోవాలని అనుకుంటున్నాం. మరి మాకు మార్గం ఏది? రామాయణం ఆ మార్గం కాదా అంటే అలా చెప్పరు. ఆ మోక్ష పురుషార్థం ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతుంది. అది ఈనాడు మనకి అనేక మంది పెద్దలు ఈ విషయాన్ని వాళ్ళు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. కానీ మనం ఏంటంటే ఆ రామాయణం యొక్క అర్థాన్ని ఈ విధంగా మోక్ష పురుషార్థాన్ని కూడా ఈ మిగిలిన 3 పురుషార్థాలతో పాటు సమ్మేళనం చేసి రామాయణం యొక్క ఆ మోక్ష ప్రతిపాదితమైనటువంటి అర్థాన్ని మనం భావం చేసుకుంటే తప్పు ఏమీ లేదనే ఉద్దేశంతో మనం ఈ మార్గంలో వెళ్తున్నాం. దీనిని మీరు ఎలా వినాలో చెప్పారు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు అంటే, కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాన్, అది స్ఫీతమైంది, సమృద్ధమైనది, అన్నింట్లోనూ సమృద్ధమే. దాంట్లో ఆ కోసల దేశంలో కోసల నామ జనపదం, అది ఒక మహాప్రదేశం, దేశం, అది సర్వసమృద్ధమైంది. ఏ వస్తువుకి మరొక దేని మీద, ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నివిష్ట సరయూ తీరే, ఈ కోసల దేశం ఎక్కడున్నది? సరయూ నది ఒడ్డున ఉన్నది. ధనధాన్య సంపదలతో తొలతూగుతోంది. అయోధ్యా నామ నగరి తత్రాసీల్లోక విస్తృత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మిత స్వయం అయాయతా చ 10 యోజనాని మహాపురి శ్రీమతి 3 విస్తీర్ణ సువిభక్త మహాపద రాజమార్గేణ మహత సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశ. అటువంటి స్వయం సమృద్ధమైన స్ఫీతమైన కోసల సరయూ నదీ తీరంలో విరాజిల్లుతున్నటువంటి కోసల దేశంలో అయోధ్య నామ నగరి, అయోధ్య అనే పేరుతో ఒక నగరం ఉంది. ఆ పట్టణాన్ని
మానవేంద్రుడైన మనువే స్వయంగా నిర్మింపజేశాడు. అందువల్ల అది లోక ప్రసిద్ధి వహించింది అయోధ్య నగరం. ఆ మహానగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి అది మిక్కిలి విశాలంగా ఉండి దాని శోభ అపూర్వంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వీధులు అవి ఇరువైపులా కూడా వృక్షాలతో విరాజిల్లుతూ ఉంటాయి. అవి సువిశాలమైనటువంటి మార్గాలు. ఆ పట్టణంలో రాజమార్గం సువిశాలంగా ఉంటుంది. ఇరువంకలా పూల వృక్షాలు ఉంటాయి. అది వాళ్ళు ఆ పట్టణ పౌరులు ఆ రాజమార్గాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటారు. నీళ్లతో తడిపి ఏ విధమైన దుమ్ము దూగర ఇలాంటివి లేకుండా చక్కగా దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారు. ఆ రాజమార్గంలో చెట్ల నుంచి రాలిపడినటువంటి పువ్వులు ఉండి చూడముచ్చటగా ఆహ్లాదంగా పరిమళ భరితంగా ఉంటుంది రాజమార్గం. అటువంటి అది అయోధ్య నగరం యొక్క ఆ రాజమార్గం. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథ. ఆ కోసల దేశాన్ని మహారాష్ట్ర వివర్ధన ధర్మ మార్గంలో పరిపాలిస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజు రాష్ట్ర వివర్ధనుడు. దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు. అటువంటి మహారాష్ట్ర వివర్ధనుడైనటువంటి దశరథో రాజా ఆయన పురీ ఆవాసయామాస ఆ పట్టణంలో పరిపాలిస్తున్నాడు. ఆయన దివం దేవపతిర్యథ స్వర్గలోకాన్ని మహేంద్రుడు పరిపాలించినట్లుగా ఈ అయోధ్య ఈ కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. కవాట తోరణవతీం సువిభక్తాంతరాపణాం సర్వయంత్రాయుధవతీం ఉపేతాం సర్వశిల్పి. ఆ పురం ప్రశస్తమైన ద్వారాలతో ద్వార బంధాలతో అలరారుతూ ఉంటుంది. నగర మధ్య భాగంలో వరుసలు తీరి ఉన్నటువంటి అంగళ్లతో అది మనోహరంగా ఉంటుంది. అక్కడ వివిధాలైన యంత్రాలు ఉన్నాయి, ఆయుధాలు అమర్చబడి ఉన్నాయి. అన్ని కళల్లోనూ నిష్ణాతులైనటువంటి నిపుణులైనటువంటి శిల్పులు ఆ నగరంలో ఉన్నారు. అటువంటి శిల్పుల చేత నిర్మించబడింది అనమాట నగరం. వాళ్ళు అందులో ఇంకా ఎవరున్నారు? రాజసేవలో పాల్గొనేటటువంటి స్తుతి పాఠకులు ఉన్నారు, వందిమాగతులు ఉన్నారు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ కోట బిరుజులు ఎత్తుగా ఉంటాయి, ధ్వజాలతో కూడి ఉంటాయి. వందల కొద్ది శతఘ్నులు ఆ పట్టణంలో విరాజిల్లుతూ ఉంటాయి. సూత మాగధ సంబంధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్ని శత సంకులాం. ఆ పట్టణంలో నృత్య కళాకుశలురైన నటీనటులు ఉన్నారు. అన్ని వివిధమైన కళలు ఉన్నాయి. అందులో చూడముచ్చటైనటువంటి మామిడి తోపులు ఉన్నాయి. వధూ నాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యాన ఆమ్రవణోపేతాం మహతీం సాలమేఖలాం. మామిడి చెట్ల తోటలు చక్కగా అందంగా విపరీతంగా ఉన్నాయి. చుట్టూ గల విశాలమైన ప్రాకారం ఎలా ఉంది అంటే ఆ పట్టణానికి వడ్డాణంలాగా మనోజ్ఞంగా ఉందట. దుర్గ గంభీర పరిఘాం దుర్గామన్యైర్దురా సదాం వాజివారణ సంపూర్ణాం గోభిరుష్ట్రై కరైస్తథా. శత్రు దుర్భేద్యమైన కోటలు. అందులో మేలుజాతికి చెందిన గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఇవి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇదంతా రాజుగారి బలం. కప్పాలని చెల్లించడానికి వచ్చే సామంతరాజులతో ఆ నగరం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అలాగే క్రయ విక్రయాలకై చేసేటటువంటి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వ్యాపారులతో ఆ నగరం కిరికిరిసిపోయి ఉంటుంది. అలాగే రాజగృహాలు రత్నాలు పొరిగి ఉంటాయి, క్రీడా పర్వతాలు ఉంటాయి, అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి. అది ఇంద్రుని అమరావతి నగరంలాగా ఉంది. సామంత రాజసంఘైశ్చ బలి కర్మభిరావృతాం నానాదేశ నివాసైశ్చ వణిగ్భిరుపశోభితాం ప్రాసాదై రత్న వికృతై పర్వతైరుపశోభితాం కోటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవ అమరావతీం చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైర్యుతాం సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహశోభితాం గ్రహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండ రసోదకాం. అది
జోదపు పలకలాగా అష్టాపదాకారంలో ఉంటుంది. ఆ అటువంటి చిత్ర విచిత్రాలైన రాజగృహాలు ఉంటాయి, ఆ నగరంలో ఉన్నాయి. అది అక్కడ ఆ నగరంలో ఉన్నటువంటి స్త్రీలు అందమైన సుందరీమణులు, వాళ్ళు నానా విధాలైన రత్న శోభలు మనకు ఆ నగరంలో కనిపిస్తాయి. ఆకాశాన్ని తాకేటటువంటి ఎత్తైన భవనాలు కనిపిస్తాయి. అక్కడ గృహస్థులు వాళ్ళు ఇళ్ళు ఎలాంటివి, ఏ దోషాలు లేకుండా సమతలం మీద నిర్మించబడినటువంటి గృహస్థులు, అటువంటి గృహాల్లో ఉన్న గృహస్థులు అక్కడ ఉంటున్నారు. ఆ పొలం అక్కడ దొరికే బియ్యం అది మేలైన వరి బియ్యం, అలాగే నీరు చెరకు రసం వంటి మధురమైన తీయనైనటువంటి మంచినీరు, దుందుబుల మోతలతో, మృదంగ ధ్వనులతో, వీణా నినాదాలతో, మధ్యల రవాలతో ఆ మహానగరం ఎంతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. సిద్ధ పురుషులకి తగిన ఫలంలాగా లభించిన దివ్య భవనాల వలె ఆ నగరంలోని గృహాలు బారులు తీరి విద్వాంసులతో నిండి ఉంటాయి. దుందుభిః మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమాం విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి సునివేశిత వేష్మాంతాం నరోత్తమ సమావృతాం ఏ చ బాణైర్న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘుహస్తా విశారదాః సింహ వ్యాఘ్ర వరాహాణాం మత్తానాం నర్దతాం వనే హంతారో నిశితైశస్త్రైః బలాత్ బాహుబలాదపి. ఆ నగరంలో యోధులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? శాస్త్రాస్త్ర విద్యల్లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు చాలా సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు వాళ్ళు. అది ఈ విద్య బహుశా రాజుగారి దగ్గర నుంచి అందరికీ వచ్చి ఉంటుంది. శబ్దభేది విద్య, శబ్దాన్ని బట్టి ఆ వస్తువు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా శబ్దం వచ్చిన దిశలో బాణాన్ని ప్రయోగించగలిగినటువంటి నేర్పు. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద, సహాయం లేని వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళ మీద తమ ప్రతాపాన్ని ఎప్పుడు చూపించరు. ఎవరి మీద చూపిస్తారు? వనంలో గర్జించే సింహాల మీద, గాండ్రించే ఆ పులుల మీద వాళ్ళు పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటారు. తాదృశానాం సహస్రైస్తాం అభిపూర్ణాం మహారథైః పురీమావాసయామాస రాజా దశరథస్తదా. అటువంటి ఆ మహానగరంలో పరిపాలించే రాజుగారు మహారాజు దశరథుడు. తామగ్నిమద్భిర్గుణవద్భిరవృతాం ద్విజోత్తమైర్వేద షడంగ పారగైః. ఆ నగరంలో ఉన్నటువంటి ద్విజులు, బ్రహ్మవేత్తలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అగ్నిమద్భి, నిరంతర అగ్నిహోత్రులు వాళ్ళు. గుణవద్భి, సద్గుణశీలురు. ఆవృతాం, వాళ్ళ చేత అటువంటి ద్విజోత్తమైరావృతాం. ఇంకా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వేద షడంగ పారగై, వేదాంగాల్లో వాళ్ళు పారగులు. సహస్రదైః సత్యరథైర్మహాత్మభిః మహర్షి కల్పైః ఋషిభిశ్చ కేవలైః. వాళ్ళంతా ఋషులు, మహర్షి కల్పులు, నిరంతర అగ్నిహోత్ర కరణశీలురు వాళ్ళు. అటువంటి బ్రహ్మవేత్తలు ఆ పట్టణంలో ఉన్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచమ సర్గ అధ షష్ఠ సర్గ. ఇప్పుడు ఈ షష్ఠ సర్గలో ఏం చెప్తున్నారు? దశరథుడి పరిపాలనలో అయోధ్య నగర వైభవం ఎలా ఉందో చెప్తున్నారు. ఇప్పుడు 5వ సర్గలో అయోధ్య నగరం యొక్క ఆ భౌతిక వర్ణన చేశారు. ఇప్పుడు ఆ ప్రజా జీవిత వర్ణన చేస్తున్నారు. ఈ నగర వర్ణన, ఈ ప్రజల జీవిత వర్ణన, ఇది అవసరమా? ప్రబంధం ఇది, కావ్యం, మహాకావ్యం. ప్రజల తీరు ఎలా ఉందో చెప్పాలి. రాముడికి ప్రజలకి ఎటువంటి సంబంధం ఉందో చెప్పాలి. రాముడికి దేశానికి ఎలాంటి సంబంధం ఉందో చెప్పాలి. అటువంటి దేశము, మనమున్న దేశం అటువంటి దేశం అని మనం అనుకోవాలి. మనం అటువంటి ప్రజల్లో మనం ఒకళ్ళమని మనం అనుకోవాలి. అందుకోసమే పట్టణ వర్ణన. అంతే తప్ప పట్టణాలన్నీ ఇలా ఉన్నాయి, ప్రజలంతా ఇలా ఉన్నారని, ఎకరవు పెడుతున్నారని దాని గురించి మనం వేరేగా అపోహపడరాదు. ఇది ఈ పట్టణ వర్ణన కానీ, ఈ ప్రజావర్ణన కానీ, జీవన వర్ణన కానీ, ఇది శారీరక మానసిక శుద్ధిని కల్పించటం కోసమే వాల్మీకి మహాముని ఆద్యంగా మొట్టమొదట రామాయణాన్ని, అసలు ఈ విధమైనటువంటి విధానం ప్రారంభించినటువంటి మహాకవి వాల్మీకే. దాంట్లో ఉన్నటువంటి ఔచిత్యం ఇది.
ఆ భౌతికమైనటువంటి పట్టణ వర్ణంతో ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఏం శుద్ధి చేసుకుంటారు అనే ప్రశ్న వస్తే, ఈ శరీరంలో 3 గుణాలు ఉన్నాయి. ఈ శరీరంలో రక్తం, మాంసం, మజ్జ, మేధ, స్వస్తి ఇవన్నీ ఉన్నాయి. వీటి నిండా ఈ త్రిగుణాలు పట్టేసి ఉన్నాయి. ఎప్పటి నుంచి పట్టి ఉన్నాయి, ఎప్పటి నుంచి పట్టి ఉన్నాయో తెలియదు. ఎంత గాఢంగా పట్టి ఉన్నాయి, ఎంత గాఢంగా పట్టి ఉన్నాయో తెలియదు. అవి అలా పట్టి ఉండటం వల్ల మనని అవి తెలియకుండా మనల్ని అవి నడిపిస్తున్నాయి. మనం నడుస్తున్నామంటే అది ఇది కాదు, మనల్ని నడిపించే ఆ గుణాల యొక్క దుష్ట ప్రభావం అది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి వర్ణన వింటే మనస్సులో ఒక మెరుపు లాంటి ఆలోచన రావాలి. ఏమిటి ఆలోచన? నేను పట్టణం ఇలా ఉండాలి అనేటటువంటి దృక్పథంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాను కాబట్టి నా యొక్క ఆత్మ ఇది తాత్కాలికంగా ఈ శరీరం అనే పట్టణాన్ని ఎన్నుకున్నది కాబట్టి దీన్ని నేను ఈ విధంగా పరిశుభ్రం చేసుకోవాలి. రక్తగతమైనటువంటి త్రిగుణాల్ని పోగొట్టుకోవడానికి అంతర్గతంగా మానసికంగా ప్రతి మానవుడు, ముముక్షువైన మానవుడు ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే విన్నది వింటమే ఈ యథాజీవితమే మామూలే. దానికి తీర్థానికి తీర్థం అంటారు, ప్రసాదానికి ప్రసాదం అంటే ఇదే. అది 2 తీర్థ ప్రసాదాలు ఏకమై మనకి మోక్షం ఇవ్వాలి అంటే ఇంతటి చిన్న భావాల్ని కూడా మనం ఇందులో నుంచి గ్రహించి మనకి ఉపయుక్తంగా చేసుకోవాలి. ఇదే రామాయణం చూపించేటటువంటి మార్గం. ఎటువంటి మార్గం? రమణీయమైన మార్గం, అందమైన మార్గం. అదిగో ఈ అయోధ్య పట్టణం, ఈ కోసల దేశం ఎంత అందంగా ఉందో, ఎంత సుభిక్షంగా ఉందో అంత అందమైన మార్గం ఈ రామాయణ మార్గం. ఇప్పుడు 6వ సర్గంలో దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవం చెప్తున్నారు. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శి మహాతేజ పౌరజానపద ప్రియ ఇక్ష్వాకూణాం అతిథిరతిరథో యద్వా ధర్మపరో వశి మహర్షి కల్పో రాజర్షి త్రిషు లోకేషు విశ్రుత బలవాన్ నిహతా మిత్రవాన్ విజితేంద్రియ ధనైశ్చ సంగ్రహైశ్చాన్యై చక్రవైశ్రవణోపమః యథా మనుర్మహాతేజాః లోకస్య పరిరక్షిత తథా దశరథో రాజా వసన్ జగదపాలయతు. దశరథ మహారాజు ఎలాంటి వాడు? వేదవిత్ సంగ్రహ, వేదార్థాలు తెలిసిన వాడు ఆయన ధనదానాదులతో శూరుల్ని, పండితుల్ని ఆదరించి తన వశంలో ఉంచుకుంటాడు. ఎప్పుడు అది రాబోయే కాలంలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆయన ముందే గ్రహించగలడు. ఎందుకని? ఆయన యొక్క శక్తియుక్తులు అలాంటివి. ఇదిగో ఈ త్రిగుణాలు ఎప్పుడైతే ఆక్రమిస్తాయో ఆ శక్తి మానవుడికి ఉండదు. కానీ దశరథుడికి ఆ వంశంలో జన్మించడం వల్ల ఆ విధమైన శక్తి వచ్చి, ఈయనలో కూడా ఉన్నాయేమో, అది మనకు అనవసరం. కానీ ఈయనలో ఏ శక్తి ఉందని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి అంటే, భావి పరిణామాల్ని ముందుగా దీర్ఘదర్శి అంటే ఎంతో దూరంగా రాబోయే విషయాలు కూడా దర్శించగలడు. మిక్కిలి ప్రతాపశాలి, పురజనులకి గ్రామ ప్రజలకి ఇష్టాన్ని కలుగజేస్తాడు. ఇక్ష్వాకు వంశస్థుల్లో అతిరథుడు, విద్యుక్తంగా యజ్ఞాలు చేసేవాడు, ధర్మకార్యాల్లో నిరతుడు, ప్రజలందరినీ అదుపులో ఉంచుకుంటాడు. మహర్షి తుల్యుడు, రాజర్షి. మహర్షి వేరు, రాజర్షి వేరు. కానీ ఈయనలో మహర్షి లక్షణాలు, రాజర్షి లక్షణాలు 2 సమానంగా ఉన్నాయి. ముల్లోకాల్లోనూ దశరథ మహారాజు సుప్రసిద్ధుడు, చతురంగ బలాలు కలవాడు, శత్రువుల్ని తొదముట్టించేటటువంటి స్వభావం కలవాడు, సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు, నిషిద్ధ విషయాల్లో మనస్సు పెట్టడు. అసలు ఆయన యొక్క ఆలోచన నిషిద్ధ విషయాల్లోకి పోదు. అటువంటి దశరథ మహారాజు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. తేన సత్యాభిసంధేన త్రివర్గమనుతిష్ఠత ఫలితా సా పురీ శ్రేష్ఠ ఇంద్రేణేవామరావతి. సత్యసంధుడు, ధర్మానికి లోబడి అర్ధకామాల్ని పరిరక్షించేవాడు. అదే చెప్తున్నాడు. త్రివర్గం అనుతిష్ఠత, ఆయన త్రివర్గాన్ని అనుష్ఠిస్తూ ఉంటాడు. త్రివర్గమేనా అండి? మరి చతుర్వర్గాలు కదా. 4వది మోక్షం ఏమైంది? మోక్షం ఎప్పుడూ కూడా
అది రహస్యమే. అది వీటిల్లాగా వివరించబడి చెప్పబడేది కాదు. అది ఎప్పుడు నిగూఢంగా ఉంచబడుతుంది. ఎందువలన అంటే దాని మీద నిజమైనటువంటి కోరిక ఆకాంక్ష ఉన్నవాడు తప్పనిసరిగా దాన్ని వెతికి పట్టుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తాడు. అంటే అక్కడ ఒక పరీక్ష పెడతారనమాట. ఈ పరీక్షల్లో నెగ్గిన వాడికి ఆ మోక్షపథం కనిపిస్తుంది. అంతే తప్ప దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా పడితే ఆ విధంగా చెప్పరు. అందుకని త్రివర్గం అనుతిష్టత పాలితా సా పురీ శ్రేష్ఠ ఇంద్రేణ అమరావతి తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతా నరాహ తుష్టా ధనైస్వైస్వైరలుబ్ధా. ఆ నగరంలో ఉన్న ప్రజలు ధన తమకున్నటువంటి ధనంతోనే తుష్టిని పొందుతారు. వాళ్ళు లుబ్ధులు కారు. అసలు వాళ్ళలో లోభిత్వం అనేటటువంటి గుణమే లేదు. వాళ్ళు ఎప్పుడు దాన ధర్మ క్రియ నిరతులే. వాళ్ళు సత్యవాదిన. వాళ్ళకి అసత్యం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పేదంతా సత్యమే. సత్యాన్ని పలుకుతారు అంటే అర్థం వాళ్ళు మామూలుగా మాట్లాడుతారు, అదే సత్యం అవుతుంది. అంతే తప్ప వాళ్ళ యొక్క బుద్ధిలో కానీ ఆలోచనలో కానీ నడవడిలో కానీ ఎక్కడా ఈ అసత్యం అనే వాసన లేదు. అటువంటి మహానుభావులైన ప్రజలు ఎందుకని లేదు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎటువంటి ప్రభావ పరిపూతమైనటువంటి నగరంలో ఉన్నారు? ఎటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు? ఎటువంటి మహారాజు రాబోతున్నాడు? ఎటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ తన నివాసాన్ని ఏర్పరుచుకోబోతున్నాడు? అటువంటి పూర్వ కారణాలు ఉన్నాయి, వర్తమాన కారణాలు ఉన్నాయి, రాబోయే కారణాలు ఉన్నాయి. ఇన్ని కారణాలు ఉండటం వలన ప్రజలందరూ హాయిగా సుఖంగా లుబ్ధులు కాదు, అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు, ధర్మాత్ములు బహుశ్రుతులు వాళ్ళు, వేదాంగ ధర్మవేత్తలు వాళ్ళు. నరాహ తుష్టాహ నాల్ప సన్నిచయ కశ్చిదాసీత్ తస్మిన్ పురోత్తమే. ధనవంతులు వాళ్ళు. అల్ప నిచయం, స్వల్పంగా ధనవంతుడు, కొద్దిపాటి ఆస్తి ఇట్లాంటిది లేదు. వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆ ధనధాన్య రాశులు ఉన్నాయి. కుటుంబీయా హి అసిద్ధార్థో అగవాశ్వ ధనధాన్యవాన్. ధనధాన్యాలు గాని గవాశ్వాలు గాని ఇలాంటివి లేనివాడు లేరు. అందరికీ అన్ని సమృద్ధిగా సుసంపన్నంగా ఉన్నాయి. కామీవా నా కదర్యోవా నృశంస పురుషక్వచితు. కామి అయిన వాడు గాని, కదర్యుడైన వాడు గాని, క్రూరుడైన వాడు గాని, మరి లోభి అయిన వాడు గాని, విద్యా విహీనుడైన వాడు గాని, నాస్తికుడైన వాడు గాని, నా అవిద్వాన్ నచ నాస్తిక. అంతా ఆస్తికులే. ఏమిటి నాస్తికులకి ఆస్తికులకి భేదం? అందరూ ఆస్తికులే అంటే నాస్తికులు ఎవరు లేరు. ఆస్తికులు అంటే అస్థి అనే మాటని తెలిసినవాడు, ఒప్పుకునేవాడు, అంగీకరించేవాడు ఆస్తికుడు. అస్థి అంటే ఏమిటి? ఉన్నది. ఏమి ఉన్నది? ఏది ఉండాలో అదే ఉంది, ఏది ఉండదో అది లేదు, లేనిది లేదు, ఉన్నదే ఎప్పుడూ ఉంటుంది. అదే అస్తిత్వం. మరి దీన్ని ఒప్పుకోవటంలో ఏ విధమైనటువంటి అనుమానము, సందేహము, లేకపోతే విభేదాలు లాంటివి ఉండాల్సిన. ఉన్నది అని ఉన్నదాన్ని ఉన్నదని ఒప్పుకోక లేదని ఎలా ఒప్పుకుంటావు? ఏముందండి మీరు ఇందాక నుంచి ఉన్నది ఆ ఉన్నదేదో ఉన్నది అంటే ఏది ఉన్నది? ఈ సృష్టి ఉన్నది. ఇది ఎలా ఉన్నది? ఆభాసగా ఉన్నది. ఇది ఎట్లా? ఇది ఆభాస. ఇది ఆభరణం లాంటిది ఈ సృష్టి. మరి దీని స్వరూపం ఏది? సువర్ణం. ఇది ఆ ఉండటం అనేది ఉండటం వలన ఈ సృష్టి ఉన్నది. ఆ ఉండటం లేకపోతే సృష్టి లేదు. ఎందుకని? ఈ సృష్టికి స్వరూపం ఉండటం. ఇంకా దాన్ని విభేదిస్తే దానికి ఏమీ సరి అయిన సంతృప్తికరమైన జవాబు ఎవరు చెప్పలేరు. అంతే. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా కాలం, దేశం ఈ విధంగా జరిగిపోతూనే ఉంటాయి. అందుకనే అక్కడ నాస్తిక ఎవ్వరు లేరు. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః. వాళ్ళు సంయతులు, ఆ యమనియమాది ఇవి కలిగిన వాళ్ళు. అలాగే అందరూ కూడా
ఉదితా శీలవృత్తాభ్యాం, శీలము వృత్తము నడవడి ఆ గుణగణాలు, వీటి చేత ఉదితాహ వాళ్ళు ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. మహర్షయ ఇవ అమలాహ, వీళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్న వీళ్ళు మహర్షులే. నా కుండలి 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 కానివాడు, నా అమకుటి నా నాస్రగ్వి, నా కుండలి ఆభరణాలు లేనివాడు, నా మకుటి మకుటం శిరస్త్రాణాలు లేనివాళ్ళు, నా స్రగ్వి భోగాలను అనుభవించని వాడు, నా అల్పభోగవాన్, తక్కువ భోగాలను అనుభవించేవాడు ఎవరూ లేరు. నా అమృష్ట, అభ్యంగన స్నానం ఆచరించిన వాళ్ళు లేరు. నా అనులిప్తాంగ, చక్కగా శరీరానికి సందనాది సుగంధ ద్రవ్యాలు అలంకరించుకొని వాళ్ళు ఎవరూ లేరు. నా అసుగంధస్య విద్యతే, ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ చక్కగా పరిపుష్టిగా పరిపూర్ణంగా ఉంటారు. మరి అన్ని సకలమైన ఈ శరీర పోషణకి ఏ విధమైనటువంటి క్రియాకలాపాలు ఆది కాలం నుంచి చెప్పబడ్డాయో అవన్నీ వాళ్ళు సుష్ఠుగా అనుసరిస్తారు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నా నాకు కుండలాలు చెవులకి ఆభరణాలు, అందరికీ చెవులకి ఆభరణాలే. అందరూ స్రగ్వి పూలదండలు ధరించేవాళ్లే, మరి మకుటాలు ధరించేవాళ్లే, సమృద్ధిగా భోగాలు అనుభవించేవాళ్లే. స్నానపానాదుల్లో ఏ విధమైన లోటు ఉండదు. శరీరానికి ఈ అలదుకోవడంలో ఏ విధమైన లోపం లేదు. అలాగా నా అమృష్ట భోజి, నా దాత, నాప్యసంగ అనంగద నిష్కదృకు, నా హస్తాభరణో వాపి దృశ్యతే నాప్యనాత్మవాను. అయోధ్యలో ఆకలితో అలమటించే వాళ్ళు లేరు. అందరూ శుభ్రంగా హాయిగా భుజించేవాళ్లే. అతిథి అభ్యాగతులను ఆదరిస్తారు, అర్ధులకు దానం చేస్తారు. వాళ్ళు బాహుభూషణాలు, కంఠాభరణాలు, కంకణాలు, ఉంగరాలు అందరూ ధరిస్తూనే ఉంటారు. అందరూ కూడా అంతఃకరణ శుద్ధి గలవారు. అది ఉండాలి, అది ప్రధానం, అది అసలైన అలంకారం. ఇవన్నీ బాహ్యాలంకారాలు. బాహ్యాలంకారాలు ఏం చెప్తున్నాయి? ఇవి కేవలం ఉట్టి బాహ్యమే, లోపలంతా అనలంకరణమే అని అర్థం చెప్పట్లేదు. ఈ బాహ్యాలంకారాలు ఇంతకంటే ఉత్తమోత్తమైనటువంటి అంతఃశుద్ధి అనే అలంకారం ఈ వ్యక్తి లోపల ఉంది అని ఈ బాహ్యాలంకారాలు తెలియజేస్తున్నాయని మనం అనుకోవచ్చు. నానాహిత అగ్ని, నా యజ్వా నక్షుద్రో వా న తస్కర, కసిదాసీదయోధ్యాయాం నచ నిర్వృత్త శంకర. ఆ అయోధ్య నగరంలో అగ్ని కార్యాలు చెయ్యని వాడు గాని, సోమయాగం ఆచరించని వాడు గాని, విద్యల్ని సగం సగం నేర్చుకున్నవాడు గాని, చాలీచాలని సంపద గలవాడు గాని, ఇలాంటి వాళ్ళు అసలు లేరు. దొంగలు లేరు, వర్ణశంకరులు అక్కడ లేరు. అయోధ్యలో బ్రాహ్మణులంతా సర్వదా విద్యుక్తాలైన స్వకర్మలయందు నిరతులు, ఇంద్రియ నిగ్రహం గలవాళ్ళు, ఇంద్రియాల్ని జయించిన వాళ్ళు, దానశీలురు. జపం వేదాధ్యయనమే వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ స్వభావం. వాళ్ళు దానాల్ని స్వీకరించడంలో పెద్దగా ఇష్టాన్ని చూపించరు. వాళ్ళు స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియా దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుత నాసూయకో నాశక్తో నా విద్వాన్ విద్యతే కదా. ఆ దశరథుడి పరిపాలనా కాలంలో జానపదుల్లో నాస్తికులు గాని, అసత్యవాదులు గాని, శాస్త్రాభ్యాసన పరులు కాని వాళ్ళు గాని, అసూయాపరులు గాని, ఇహపర సాధనాలు సాధించుకోవటంలో అశక్తులు గాని, అజ్ఞానులు గాని ఎవరూ లేరు. ఇది మానవుడు పుట్టుకతోటే ఇటువంటి లక్షణాలు వస్తే వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు అందరికంటే ముందు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒకవేళ ఇతరేతర గుణాలు ఉన్నా వాటిని పోగొట్టుకుని ఈ రామాయణ పారాయణం వల్ల, రామాయణ కథా శ్రవణం వల్ల మనం ఆ ఆసక్తితో ఇలాంటి గుణాలని అలవరించుకోవాలి. లేదా బలవంతంగానైనా ఇలాంటి గుణాలని అవలంబించుకోవాలి. బలవంతంగా ఎందుకు? మనం మోక్షం కోరుకుంటున్నాగా, అందుకని. అందుకే నా షడంగ విదత్ర ఆసీత్ నా ఔవ్రతో నా సహస్రద నదీన క్షిప్త చిత్తో వా వ్యధితో వాపి కశ్చన. ఆ నగరంలో
వేదాంగాలు శిక్షా వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఇటువంటి షడంగవితో వేదాంగాలు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మరి అలాగే వ్రతాలు నా అవ్రత వ్రతాలు ఆచరించిన వాళ్ళు లేరు. నా అసహస్రద వేల కొలది ధనాన్ని దానం చేయని వాడు ఎవడూ లేడు. నా దీన దీనుడైన వాడు లేడు. క్షిప్త చిత్త అంటే వ్యాకులమైన చిత్తం గలవాడు ఎవడూ లేడు. వ్యధితో రోగపీడితుడైన వాడు కూడా ఎవడూ లేడు. ఎంత ఎటువంటి అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని చూపిస్తున్నాడో. మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి తరువాత కలియుగంలో ఏ విధంగా ఈ లక్షణాలన్నీ ఇప్పుడు విలయ తాండవం చేస్తున్నాయో, ఇవన్నీ ఉన్నంత కాలం ప్రజానీకానికి సామాన్యంగా మోక్షం లేదు. ఇవి లేనప్పుడు ప్రజానీకం వాళ్ళు నిత్యముక్తులే. అదే మోక్షం అంటే, అంతకంటే వేరే ఎక్కడి నుంచో ఏదే వచ్చి పడదు. తెలుసు, జ్ఞానం ఉండటమే మోక్షం, అజ్ఞానమే మోక్షం వ్యతిరేకం. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే చాలు, మోక్షం అదే వచ్చినట్టే లెక్క. అంతే తప్ప ఎక్కడికో వెళ్ళటం, ఏదో వచ్చి మన ఆవేశించడం ఇలాంటివేమీ ఉండవు. కశ్చిన్నరో వా నారీవా నా శ్రీమాన్ నాప్య రూపవాన్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నాపి రాజన్య భక్తిమాన్ వన్నేష్వగ్ర్య చతుర్థేషు దేవతాతిథి పూజకా కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరాః విక్రమ సంయుతా. శూరున్నారు, విక్రమం పరాక్రమంతో కూడిన వాళ్ళు, కృతజ్ఞులు అందరూ దేవత అతిథి పూజకా, అతిథుల్ని పూజించేవాళ్ళు, దేవతల్ని పూజించేవాళ్ళు. ఈ చాతుర్వర్ణ్యం ప్రజలు వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాల్ని ఆ విధంగా వాళ్ళు అనుసరిస్తారు. దీర్ఘాయుషో నరా సర్వే, ప్రజలందరూ దీర్ఘాయుషులే, రోగాలు లేవు. ధర్మం సత్యం చ సంశ్రిత, సత్య ధర్మాల్ని మానవుడు ఎప్పుడైతే సంశ్రయించుకొని ఆశ్రయించుకుని ఉంటాడో ఈ మిగిలిన ఈతి బాధలు ఏవి ఉండవు. సహితా పుత్ర పౌత్రైశ్చ నిత్యం స్త్రీ పురోత్తమే. కానీ ప్రకృతి కొన్ని ధర్మాల్ని ఏర్పరిచింది. ఆ ప్రకారం ఎంత ఇదిగా ఉన్నా ఇది ఈ శరీరం పడిపోవలసిందే. దాన్ని హాయిగా శుభ్రంగా నిరభ్యంతరంగా వాళ్ళు స్వీకరిస్తారు. క్షత్రం బ్రహ్మముఖం చాసీత్ వైక్ష్యా క్షత్రమనురతా శూద్రా స్వధర్మ నిరతా త్రీన్ వర్ణానుపచారిణ సా తేనేక్ష్వాగునాదేన పురీ సుపరిరక్షిత యదా పురస్తాన్ మనునా మానవేంద్రేణ ధీమత. మనువు కాలం నుంచి పరిపాలన ఎలా ఉందో ఈ కాలం వరకు అటువంటి ఇక్ష్వాకునాథుడైనటువంటి ఆ పరిపాలకులందరూ కూడా ఆ పురిని, ఆ పట్టణాన్ని పరిరక్షితంగా ఉంచుతున్నారు మనువు పాలనా కాలం నుంచి. యోధానాం అగ్నికల్పానాం పేశలానాం అమర్షిణాం సంపూర్ణ కృత విద్యానాం గుహా కేసరిణామివ. ఆ నగరంలో యోధులు పరాక్రమంలో అగ్ని లాంటి వాళ్ళు, కుటిలత్వం లేదు వాళ్ళకి, పరాభవాల్ని ఏమాత్రం వాడు సహించడు. అస్త్రశస్త్రాది యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. అటువంటి యోధులతో నిండి ఆ నగరం ఎలా ఉంది అంటే సింహంతో నిండిన గుహలాగా దుర్భేద్యమై ఉన్నది. అది అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి? కాంభోజ విషయే జాతై బాహ్లీకైశ్చ హయోత్తమై గుర్రాలు, వనాయుజై నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమై గుర్రాలు, ఉన్నత మంచి పుట్టుక కలిగినటువంటి గుర్రాలు. వింధ్య పర్వతజైర్మత్తై పూర్ణా హైమవతైరపి మదాన్వితైరతి బలైర్మాతంగై పర్వతోపమై. పెద్ద పెద్ద పర్వతాల లాంటి ఏనుగులు. ఐరావత కులీనైశ్చ మహాపద్మకులైస్తదా అంజనాదపి నిష్పన్నై వామనాదపి చద్విపై. దిగ్గజాల యొక్క అంశతో జన్మించినటువంటివా ఇవి అనేటటువంటి పెద్ద పెద్ద ఎత్తైన మదించిన ఏనుగులు ఉన్నాయి ఆ పట్టణంలో. భద్రైర్ మంద్రైర్ మృగైశ్చైవ భద్రమంద్ర మృగైస్తదా భద్రమంద్రైర్ భద్ర మృగై మృగమంద్రైశ్చ సాపురి. ఇవన్నీ ఏనుగుల్లో వేదాలు. భద్ర మంద్ర మృగ, భద్రమంద్ర మంద్రాలు, మంద్ర మగ్నాలు, మరి అలాగే భద్రమంద్రై భద్రమృగై. ఈ రెండు లక్షణాలు, 3 లక్షణాలు, 2 లక్షణాలు ఉన్నవి, ఈ 2 లక్షణాలు, ఆ 2 లక్షణాలు ఉన్న బట్టి ఆ ఏనుగులు అక్కడ ఉన్నాయి. నిత్యమత్తై సదా పూర్ణ
నాగైరచల సన్నిభై, ఆ నగరం నిండిపోయింది. సాయోజనే చద్వే భూయ సత్యనామాచ ప్రకాశతే, ఆ నగరం వెలుపల కూడా, నగరంలోనే కాదు నగరానికి వెలుపల ఎంతో దూరంలో, అంటే మొత్తం భూభాగం అంతా అని 2 యోజనాల వరకు ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఈ అప్రాకృతిక లక్షణాలు ఉన్నాయా, అది కాదు. ఆ వెలుపల, నగరం వెలుపల నగరం లోపల అంటే మొత్తం సమస్త భూమండలం, శరీరం లోపల శరీరం బయట అంటే సమస్తం. యస్యాం దశరథో రాజా వసన్ జగత్ అపాలయతు, అటువంటి ఆ అయోధ్య నగరంలో వసన్ నివసిస్తూ రాజా దశరథ జగత్ అపాలయతు, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తాంబురీం స మహాతేజా రాజా దశరథో మహాన్ శశాస శమితామిత్ర నక్షత్రాణి చంద్రమా, చంద్రుడు ఆకాశంలో ఉంటే నక్షత్రాలన్నీ వాటికేమి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. అలాగా మిగిలిన రాజులందరూ నక్షత్రాల్లాగా అక్కడక్కడ మిణుకు మిణుకుమంటూ ఉండగా, శత్రువులంతా తేజోహీనుడుగా ఉండగా, శశాస ధరణీం రాజా దశరథ, ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు గారు పరిపాలిస్తున్నాడు. తాం సత్యనామాం దృఢతోరణర్గళాం గ్రహైర్విచిత్రైరుపశోభితాం శివాం పురీమయోధ్యాం నృసహస్ర సంకులాం శశాస వై శక్రసమో మహీపతి. శశాస పరిపాలయామాస, ఎన్నిసార్లు చెప్పాడు? 2-3 సార్లు చెప్పాడు. ఒకసారి చెప్తే సంతృప్తి లేదు మా వాల్మీకి మహాకవికి. ఎందుకని? దశరథుని యొక్క పాలన. ఎందుకని దశరథుడికి ఆ వైభవం? ఆయనకు 2 కారణాలు. ఒకటి మనువు దగ్గర నుంచి వచ్చిన కారణం, రెండోది రాబోయేటటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆయన గర్భవాసాన జనిస్తాడు అనేటటువంటి కారణం. ఈ 2 కారణాల వల్ల ఆయన అదృష్టవంతుడు. కాబట్టి దశరథ మహారాజు అద్భుతమైన పేరు ప్రఖ్యాతులతో ఆ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 6వ సర్గः. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.